భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని సుబేదారి మెడికల్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆసుపత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసి సుమారు 200 మంది ప్రజలకు షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వాటితో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హనీత్ హుస్సేన్ మాట్లాడుతూ, నేటి యాంత్రిక జీవనంలో ప్రజలు అధిక సంఖ్యలో చక్కెర వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్నారని, వారి వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లందరి బ్లెస్సింగ్స్. వైద్య నారాయణ మీరు మళ్ళీ దేవుడితో సమానం. మాకేం తెలియదు, పిల్లలు పాఠాలు చెప్తాం కానీ అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మామూలు పంపిస్తారు. గ్రూపులో నేనే చేయించుకున్నట్టు వాళ్ళందరూ ఒప్పుకోవడం. पब्लिक फोन करना उनको मिलने का जैसे वो लगे रखने के काम की जरूरत ऐसा करने अभी याद आया तो होना है सर नहीं आ रहा आई एम प्रैक्टिसिंग एज ए जनरल फिजिशियन और डायबिटोलॉजिस्ट. तो आज हमारे हॉस्पिटल में, मेडिहिल हॉस्पिटल में एक मेडिकल कैंप हुआ है जिसमें HbA1c, शुगर टेस्ट और कोलेस्ट्रॉल टेस्ट अपन फ्री करे हैं और ECG के साथ फ्री करे हैं. तकरीबन 200 पेशेंट्स तक हम लोग फ्री कैंप करे थे. 200 मेंबर्स ऑलमोस्ट सब लोग 200 मेंबर्स को बेनिफिट हुआ है कैंप की वजह से. और बहुत से लोगों को भी और हम लोग और रीच होना चाह रहे हैं ये कैंप के ज़रिए. और कैंप भी हर 2 महीने में एक बार रखने का इरादा है इन डिफरेंट प्लेसेस. तो कैंप रखने का मकसद क्या है बोले तो लोगों को अवेयरनेस क्रिएट करना है शुगर के बारे में. जिसको शुगर अवेलेबल शुगर नहीं, जिनको मालूम नहीं है कि उनको शुगर है, उनको हम लोग स्क्रीन कर सकते. वी कैन ब्रिंग देम, वी कैन लेट देम नो कि उनको शुगर है बोल के. और जिनका ऑलरेडी शुगर का ट्रीटमेंट चल रहा, उनका ट्रीटमेंट कौन से हद तक इम्प्रूवमेंट है या नहीं वो भी अपन मॉनिटर कर सकते हैं. उसके हिसाब से ट्रीटमेंट प्लान्स भी चेंज कर दे सकते हैं. तो ये पूरे चीज़ें क्या है बोलते ये लाइफस्टाइल डिसऑर्डर्स के नीचे आ जाता. जो लिपिड प्रोफाइल मतलब कोलेस्ट्रॉल ज़्यादा बढ़ जाना, शुगर लेवल बढ़ जाना, BP बढ़ जाना, जिसकी वजह से हार्ट के प्रॉब्लम्स आने के चांसेस रहते हैं. तो ये पूरे लाइफस्टाइल डिसऑर्डर्स जो मेटाबॉलिक डिसऑर्डर्स रहते हैं उसका एक कॉम्प्रिहेंसिव कैंप है ये, जिसमें कोलेस्ट्रॉल टेस्ट, शुगर, BP वगैरह मॉनिटर कर लेंगे. वरंगल में भी, मंडी बाजार में भी और एक क्लिनिक है हमारा, हॉस्पिटल है 24 आवर्स जो रहता है. तो वहाँ पे भी हम लोग हर 3-4 महीने में हमारे कौन सा तो भी एक क्लिनिक में एक कैंप चलते ही रहता, जिससे हम लोग लोगों के खरीद जाते रहते और उन लोगों को हमारे तरफ से बेनिफिट हुए जैसा हम लोग करते रहते हैं. और खासकर ऐसे लोग भी हैं जो मेडिकल कैंप्स के लिए वेट करने वाले लोग रहते हैं, जिनके पास मनी का कैपेबिलिटी नहीं रहता. उनका ट्रीटमेंट कैसा चल रहा मालूम होने के वास्ते हमेशा आके पूछते भी रहते कि कैंप कब करने वाले. మామనూరు ఎయిర్పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు బాణాసంచ కాల్చి సీఎంకు పాలాభిషేకం చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు
ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం కుంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి మంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. చెప్పిండా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్ మాది జంగాలపల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి కాడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పోషవ తల్లి గుడికాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు వేయరి, పైసలు కావాలి,
ఇది కావాలి అది కావాలి అంటే చేస్తాం అంటాను, ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది, కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్లా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి చూద్దా అడగలేదు. అది పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. లగిచర్ల ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వాన్ని బంధనం చేయడానికి కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలనలో దాడులకు తావులేదనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం. మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మీ అందరికీ తెలుసు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లనే దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అతి త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు. మళ్ళీ అప్పుడు అందరు అడిగిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడని. ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. ఇందిరమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూసినారు లగచెర్లలో ఏమైందని. ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పైన నిందలు మోపడానికి ఎంత దిగజారగలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. తెలంగాణ మొత్తం చూసింది లగచెర్లలో ఏమైందో, ఎటువంటి దాడి జరిగిందో. దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు. మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు. ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, మళ్ళీ వర్గాలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం. అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. కానీ ప్రజలు మటుకు అన్నీ గమనిస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవాళ రేపు తక్కువ లేరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను. ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా. హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాము. అన్ని పనులు కూడా మనకి ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. నేను ఎక్కడ వెనక్కిపోయేది లేదు, ఏది ఊపుకునేది కూడా లేదు, లేనిపోనివి మాట్లాడుతున్నాను.
మిర్యాలగూడ మార్కెట్ నూతన కమిటీకి మోక్షం ఎప్పుడు ఇంకెన్నాళ్ళు? ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులు ఎవరికి? పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని మార్కెట్ నూతన కమిటీని భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నియోజకవర్గంలో తన వెంట ఉన్న నమ్ముకున్న వారి అందరినీ ఒక త్రాటిపైన నడిపించిన ఘనత లక్ష్మారెడ్డిదే అన్న నిజం జగమెరిగిన సత్యం. మరి ఈ రోజుకు తేడా ఏంటి? ఆనాడు లక్ష్మారెడ్డి ప్రజానాయకుడే, ఈనాడు లక్ష్మారెడ్డి ప్రజల నాయకుడే. కానీ ఇప్పుడు నిర్ణయాలలో ఆచరణలో జప్యం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇది అంశంగా మారనుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల నాడి కనపట్టలేము కదా. ప్రజల తీర్పు సునామీ లాంటిది. అడ్డుకట్ట వేయగలమా? దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోషన్ గారు ఈ నెల నవంబర్ 26 తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రస్తుత కాలంలో రాజ్యాంగం ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీని నిర్వహించడం జరుగుతుందని వ్యాసరచన పోస్టర్ని వరంగల్ బార్ అసోసియేషన్ హాలులో ఆవిష్కరించిన వరంగల్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది శామంతుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీలలో న్యాయవాదులు అలాగే లా చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూచనల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఏ రైటింగ్, ప్రజాస్వామ్యం మీద ఎస్ఏ రైటింగ్
మనం దీని మీద నిర్వహిస్తున్నాం. ఈ నెల 24వ తారీఖున గాంధీ భవన్లో బహుమతుల ప్రకటన ఉంటుంది. దీనికి గాను వరంగల్ నుండి ఈరోజు పోస్టర్ విడుదల చేయడమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంపిటీషన్లో జూనియర్ న్యాయవాదులు, ముఖ్యంగా లా విద్యార్థులు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. Respected advocates, the legal cell on the request made by the legal cell chairman Kunam Ashok Gowda garu, essay writing competition is being conducted on democracy, and all the advocate members and the students, law students, whoever are interested to participate in the program shall have to make their entry on the email addresses given in the play card, and shall send the essay online in 500 words, and there will be prize distribution ceremony on 24th at Gandhi Bhavan. So whoever wins, he will be getting prize. So I request all the advocates, junior advocates, especially junior advocates and the law students to avail this opportunity and participate in this essay writing competition. Right. Thank you. Legal Cell State Convener Mudassir Ahmed Tayyib. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 3 పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది. గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోని ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారు కూడా ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు వారు ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్షాధికారులు బ్రతిమాలినా తాను కూడా ఏం చేయలేనని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడుగగా సిబ్బంది నిరాకరించడమైందని దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నింటి పర్వంతమై వెనుదిరిగారు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కూర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం. ఫోటోలు మేము ఇంటర్వ్యూలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకొని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లేట్ కోడ్ చేసి మా దగ్గర ఏం లేదు. మేము సార్లను పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము, సార్ పంపేయండి అని. మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు. ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది. టీజీపీఎస్సీ ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ 1 టైం పాస్వర్డ్ టీజీపీఎస్ ఫోటో. ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి, మమ్మల్ని పంపించకూడదు, లోపల పంపించకూడదు. కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది. ఓన్లీ ఇది పాస్పోర్టో ఈ ఫోటో ఈ కంపల్సరీ కావాలి. ఇది దీంతో ఏం పని ఏముంది? మేము ఆల్రెడీ ఉన్నది కదా, మా ఫేసులు ఉన్నాయి కదా, ఫేసులు కనబడతాయి కదా. అయినా కానీ మేము ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానియకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు. ఇదే నా ప్రజా పరిపాలన అంటే ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం ఇదేనా? ఇప్పుడు ఇక్కడ 20 మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇగో ఈ విధంగా కూడా టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్ యొక్క ఇది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.